కంగ్రాచులేషన్స్ ఇండియా మొత్తం సెలబ్రేషన్స్ లో ఉంది. కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటోంది. దీనికి కారణం ఏంటి అన్నది మీకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. బట్ ఇండియన్ ఫిలిం ఈస్ బీన్ రికగ్నైజ్డ్ అట్ ఆస్కర్ అందుకోవడం, అది కూడా RRR సినిమాకి నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ ఆస్కర్ని అందుకునేంత స్థాయికి వెళ్ళింది అంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియా వైపు తలెత్తుకొని చూస్తున్నారు. అందుకనే ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ మూమెంట్, ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ది ఇండియన్స్. అయితే ఈ సినిమాలో ఈ పాటకి ఆస్కర్ అంత ఈజీగా రాలేదండి. దాని వెనకాల టీమ్ వర్కే ఉందని చెప్పాలి. స్టార్టింగ్ విత్ సినిమా డైరెక్టర్ రాజమౌళి దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి దగ్గర నుంచి, లిరిసిస్ట్ చంద్రబోస్ దగ్గర నుంచి, ఈ పాటని పాడినటువంటి రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ దగ్గర నుంచి, అండ్ ఈ పాటకి అంత బ్యూటిఫుల్గా స్టెప్స్ డాన్స్ చేసిన హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తేజ్, వీళ్ళందరి కఠోర పరిశ్రమ కలిసి ఇవాళ ఆస్కర్ అవార్డ్ని అందుకునేలా చేసింది. మరి ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎలా ఆస్కర్ని దక్కించుకోగలిగారు, అదే చూద్దాం ఇవాళ స్పెషల్ ఎపిసోడ్లో. సో ముందుగా మనం మాట్లాడాల్సింది ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్, రాజమౌళి గారి గురించి. రాజమౌళిని మన అందరం చాలా ముద్దుగా పిలుచుకునే పేరు జక్కన్న. అంటే ఒక శిల్పి ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంత అందంగా చెక్కుతాడో, జక్కన్న కూడా సినిమా అందంగా రావడానికి అంతే అద్భుతంగా రంగులద్దుతాడు, మార్పులు చేస్తాడు. అందుకనే ఆయన్ని జక్కన్న అని పిలుస్తాం. అయితే ఈ RRR సినిమా అనేది సాక్షాత్తు రాజమౌళి ఒక ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, క్వెనిటిన్ టెరాటినోస్ ఇంగ్లోరియస్ బాస్టర్డ్ అనే ఒక సినిమా దగ్గర నుంచి 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా దగ్గర నుంచి బేసిక్గా ఇన్స్పిరేషన్ పొందడం జరిగిందట. దాని తర్వాత ద మోటార్ సైకిల్ డైరీస్ అనే ఒక సినిమా దగ్గర నుంచి బేసికల్గా RRR అనే సినిమా యొక్క కోర్ కాన్సెప్ట్ని డిజైన్ చేసుకోగలిగారట. సరే, ఇక్కడ దాకా ఇది పక్కన పెట్టండి. RRR సినిమాని తీయడం, దానికి కొన్ని సంవత్సరాల టైంని ఖర్చు పెట్టడం, దాని తర్వాత అందరూ అద్భుతంగా యాక్ట్ చేయడం, కట్ చేస్తే సినిమా బయటకు వచ్చింది, పాన్ ఇండియా బోలెడని అవార్డ్స్ అందుకుంది. అయితే ఆస్కర్కి ఈ సినిమా వెళితే అక్కడ గెలుచుకుంటుందా లేదా, ఇది $100 క్వశ్చన్. ఆస్కర్కి ఒక సినిమా ఎక్కాలి అని అంటే బేసికల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రతి దేశం వాళ్ళ కంట్రీలో ప్రదర్శించబడ్డ అద్భుతమైన సినిమాలకు సంబంధించి ఒక లిస్టు నామినేషన్ ఫార్మాట్లో పంపించడం జరుగుతుంది ఆస్కర్స్కి. అక్కడ దాకా RRR సెలెక్ట్ అవ్వలేదట. దీనికోసం సాక్షాత్తు 80 కోట్లు ఖర్చు పెట్టాడని, 50 కోట్లు ఖర్చు పెట్టాడని, 100 కోట్లు ఖర్చు పెట్టాడు రాజమౌళి అంటూ కొన్ని ప్రచారాలు జరిగినప్పటికీ కూడా ఇలాగా క్యాంపెయినింగ్ చేయడం ఏమాత్రం తప్పు కాదట ఆస్కర్ బరిలో దిగడానికి. సరే, సాక్షాత్తు నేనే నా సినిమాకి ప్రమోషన్ చేస్తాను అంటూ రంగంలోకి దిగిన రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్కర్ రేస్లో ఉండాలి అని అంటే ఒక థియేటర్, అది అమెరికన్ థియేటర్స్లో బాగా అంటే బాగా. సో ఒక సినిమా ఆస్కర్ రేస్లో ఉండాలి అని అంటే అమెరికన్ థియేటర్స్లో 1 వీక్ పాటు రోజుకి 3 షోస్లో కంప్లీట్గా కంపల్సరీగా ఎగ్జిబిట్ అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఆ థియేటర్ ఇచ్చే రిసీట్ని కూడా ఆస్కర్ అప్లికేషన్తో పాటు జత చేసి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని జపాన్లో పబ్లిసైజ్ చేయడానికి, అలాగే అమెరికాలో పబ్లిసైజ్ చేయడానికి, క్యాంపెయిన్గా నిర్వహించడానికి సాక్షాత్తు రాజమౌళే తిరిగాడు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఇందులో రాజమౌళి విజన్ గురించి కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సరే సినిమాని ఎగ్జిబిట్ చేస్తారు, ఒక 3 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు సినిమాని ఎగ్జిబిట్ చేస్తారనుకోండి, అది వేరే విషయం. కట్ చేస్తే ఆ సినిమా అందరికీ తెలియాలి. టోటల్గా ఈ టీంలో ఆస్కర్ అకాడమీ అవార్డ్స్ సంబంధించి 10,000 మంది జ్యూరీ మెంబర్స్ ఉంటే ఈ 10,000 మందికి ఆ సినిమా ఫెమిలియర్ అవ్వాలి. ఈ 10,000 మంది ఓట్లు వేయాలి. ఈ 10,000 మందిలో కేవలం 40 మంది మాత్రమే ఇండియన్స్, మిగిలిన వాళ్ళందరూ అంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఇస్ అమెరికన్ పాపులేషన్. సో అమెరికన్స్కి సినిమా తెలియాలి. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు పాట గురించి ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకపోవడం అన్నది ఒక అడ్వాంటేజ్. అయితే ఈ అమెరికాలో అమెరికన్స్కి అందరికీ మన సినిమా గురించి తెలియడానికి సాక్షాత్తు రాజమౌళితో పాటు వాళ్ళ అబ్బాయి కాలభైరవ కష్టపడ్డారు, క్యాంపెయినింగ్ చేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కట్ చేస్తే ఈ సినిమాలో ఇంకా యాడెడ్గా కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఫారినర్స్ యాక్ట్ చేయడం. ఈ థీమ్ కంప్లీట్గా బ్రిటిషర్స్ వర్సెస్ ఇండియన్స్ కాబట్టి అమెరికన్స్కి కూడా యాక్చువల్గా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, ఏం జరుగుతోంది అన్నది అర్థం అవ్వడం, ఫారెన్ డాన్సర్స్ ఉండడం, ఇవన్నీ యాడ్ అయిన అంశాలు అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టాడని, ఖర్చు పెట్టలేదని, ఇలా ఎంతమంది ఎన్నన్నా సరే క్యాంపెయినింగ్ కోసం రాజమౌళి వేసిన స్కెచ్ మామూలుగా లేదు.
ఎందుకంటే సినిమా తీసినప్పటి నుంచి ఆస్కర్ బరిలోకి సినిమాని దించడం దగ్గర నుంచి ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అండ్ ఆల్సో స్పెషల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ది క్రిటిక్స్ అవార్డు కూడా అందుకున్న సినిమా కాబట్టి మరి కాస్త స్పీడ్ పెంచి ఆస్కర్ పోటీ దాకా పంపించిన రాజమౌళి ఎట్టకేలకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు 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 కేటగిరీలో ఈ పాట సెలెక్ట్ అయ్యేలాగా చేశాడు అనంటే ఆ రోజు సినిమా డైరెక్షన్లో రాజమౌళి పాత్ర కీలకం, ఈ రోజు ఆస్కర్ అవార్డు గెలుచుకోవడంలో కూడా రాజమౌళి పాత్ర కీలకం అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మనం తప్పక మాట్లాడుకోవాల్సింది ఎంఎం కీరవాణి గారి గురించి, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్. 13 సార్లు ప్రయత్నం చేశారంట తెలుసా ఈ ట్యూన్ కోసం. ఈ ట్యూన్ చెప్తే రాజమౌళి గారికి నచ్చక 13 సార్లు ఇంకో ట్యూను వినిపిస్తూ ఉంటే ఆఖరికి 13 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత మనందరం ఇవాళ విని చప్పట్లు కొట్టే పాటే నాటు 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 సాంగ్ అన్నమాట. యాక్చువల్గా మన ఇండియాకి కరెక్ట్గా 14 సంవత్సరాల ముందు ఏఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనేర్ అనే సినిమా కోసం జయహో అన్న పాటకి ఆస్కర్ అందిన తర్వాత మళ్ళీ నిన్న ఆస్కర్ అందుకోవడం అన్నది మధ్యలో 14 years ఆఫ్ గ్యాప్ ఉంది. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, యాక్చువల్గా ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు కూడా, బట్ స్టిల్ ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రెస్ని ఉద్దేశిస్తూ కీరవాణి గారట 2015 సంవత్సరంలో అసలు నాకు మ్యూజిక్ వద్దు ఏం వద్దు, నేను రిటైర్ అయిపోతాను, కావాల్సినంత గుర్తింపు నాకు రావట్లేదు అంటూ బాధపడ్డారట. అయితే ఆ రోజు ఆయన రిటైర్ అయ్యుంటే 35 ఏళ్ల సుదీర్ఘ సంగీత జర్నీ చేసిన తర్వాత ఈ వాల్టి నుంచి తిరిగి ఆయన కెరియర్ మళ్ళీ మొదలైందనే చెప్పచ్చు. ఎందుకంటే ఆస్కర్ అవార్డు అందుకున్న తర్వాత ఆయన బాధ్యత రెట్టింపైందనే చెప్పచ్చు. యాక్చువల్గా మాట్లాడితే ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మోడర్న్ ట్యూన్, దానికి తోడు ఒక క్యాచీ ట్యూన్, ఇవన్నీ కలగలిపితే అదే నాటు 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 సాంగ్. అవార్డుని అందుకుంటున్నప్పుడు అక్కడ కీరవాణి గారు అండ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు అవార్డుని తీసుకుంటున్న తర్వాత యాక్సెప్టెన్స్ స్పీచ్ అనేది ఒకటి మాట్లాడారు. అందులో భాగంగా ఎంఎం కీరవాణి గారు చెప్పింది ఏంటంటే, సాక్షాత్తు కార్పెంటర్ పని చేసుకుంటున్న వాళ్ళు నోటికి ఏదొస్తే అది ఊరుకునే పాడుతుంటే ఆ పాటలు విని పెరిగిన నేను గట్టిగా అనుకున్నాను, నేనే కాదు రాజమౌళి ఫ్యామిలీతో పాటు అందరం అనుకున్నది, RRR సినిమాకి ఆస్కర్ రావాల్సిందే, ప్రపంచం పైన మొత్తం మనమే ఉండాలి, భారత జెండా ఎగరాలి అన్నది గట్టిగా ఆలోచించాను, అదే నమ్మాను, అదే నిజమైంది అంటూ చెప్పుకొచ్చారు. చాలు, ఆ ఒక్క మాటతో ప్రతి భారతీయుడి గుండె పులికించిందనే చెప్పచ్చు. ఫైనలీ వి మేడ్ ఇట్ అని అనిపించింది కీరవాణి గారి రాగం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎంఎం కీరవాణి గారి గురించి, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది మూవీ RRR. లాస్ ఏంజల్స్లో డాల్ఫీ థియేటర్స్లో దద్దరిల్లిపోయే సౌండ్తో నాటు 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 పాటకి అవార్డు అందుకున్నారు ఎంఎం కీరవాణి గారు అండ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు. యాక్చువల్గా 14 ఏళ్ళైంది తెలుసా. లాస్ట్లో స్లమ్ డాగ్ మిలియనేర్ అనే సినిమాకి ఏఆర్ రెహమాన్ జయహో అన్న సాంగ్కి అవార్డు అందుకున్న తర్వాత ఇట్ ఈస్ నౌ ది టైమ్ ఆఫ్ ఎంఎం కీరవాణి గారు. ఏఆర్ రెహమాన్ గారు ప్రెస్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటల్లో కీరవాణి గారు ఆయన సుదీర్ఘమైన ఆయన మ్యూజిక్ నాలెడ్జ్ కానీ, మ్యూజిక్ సెన్స్ కానీ, మ్యూజిక్ జర్నీని కానీ 2015లో అసలు నాకు ఈ మ్యూజిక్ వద్దు ఏమొద్దు, నేను ఆపేస్తాను, ఐ వాంటెడ్ టు క్విట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ అని అన్నారట. ఆ వేళ ఆయన డిస్కరేజ్ అయ్యుండుంటే, డిసప్పాయింట్ అయ్యుండుంటే, డిప్రెస్ అయ్యుండుంటే ఇవాల్టి రోజున ఆయనకి ఈ అవార్డు వచ్చేది కాదు. కాబట్టి లైఫ్లో ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాంట్ టు గివ్ ఇట్ అప్ అని అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక లెసన్ అంటూ చెప్పుకొచ్చారు ఏఆర్ రెహమాన్. సూపర్, దట్ ఈస్ 100% ట్రూత్. ఎందుకంటే ఈ పాట గనక ఎంఎం కీరవాణి గారికి కనుక కంపోజ్ చేసి ఉండకపోతే ప్రాబబుల్లీ ఆస్కార్ రాదేమో అన్న స్థాయిలో ఉంది ఈ పాట. అండ్ ఎంఎం కీరవాణి గారు కూడా ఒక్కసారితో చెప్పగానే ఆ ట్యూన్ని అర్జెంటుగా ఒప్పేసుకోలేదట రాజమౌళి గారు కూడా. 13 సార్లు వేరే వేరే రాగాల్ని వినిపించి ట్యూన్స్ని వినిపించిన తర్వాత బాలేదు అని అనుకోగా లాస్ట్లో ఓకే అయిన పాటే ఈ నాటు 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 సాంగ్. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్తో, మోడర్న్ మ్యూజిక్తో, క్యాచీ ట్యూన్స్తో మనందరి హృదయాలను మెచ్చడమే కాకుండా సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా అప్రైజెస్ అండ్ అక్లాడ్స్ పొందిన నాటు 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 సాంగ్ ఇవాళ ఆస్కర్ అందుకుంది ఫర్ ద కేటగిరీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్. అండ్ ద క్రెడిట్ ఆల్సో గోస్ టు కీరవాణి గారు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చంద్రబోస్ గారు. ఇండియన్ తెలుగు సినిమా గర్వంగా చెప్పుకోగలిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్ రైటర్స్.
వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్ రైటర్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తరువాత ఆ స్థాయిలో ఆయన కళానికి పదునుంది అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ చంద్రబోస్ గారు. ఈ మాట సాక్షాత్తు ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇట్ ఈస్ ప్రూవ్డ్ విత్ ది ఆస్కర్ అవార్డ్ అని చెప్పొచ్చు. 1995లో ఆయన టాలీవుడ్లోకి అడుగు పెట్టడం జరిగింది. తాజ్మహల్ సినిమాకి ఆయన ఫస్ట్ పాటలు రాయడం జరిగింది. కట్ చేస్తే ఈజీ భాషలో, ఎస్పెషల్లీ తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తానికి పరిచయం చేశారు అని అంటే అది కేవలం చంద్రబోస్కే దక్కుతుంది అని చెప్పచ్చు. అందరికీ అర్థమయ్యే భాషలో ఇట్టే ఆ పాట వినగానే మనం పాడుకోగలుగుతున్నాం అంటే ఆ లిరిక్స్ గొప్పతనం కేవలం చంద్రబోస్ గారికే. అయితే నాటు 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 సినిమాకి సంబంధించి, నాటు 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 పాటకి సంబంధించి చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడానికి వెళ్ళినప్పుడు రాజమౌళి గారు మంచి పేషెన్స్, స్టామినా ఉండేటట్టుగా మన పాట ఉండాలి, అలా రాయ్ అని అన్నారట. పేషెన్స్, స్టామినాకి సంబంధించి పాట ఎలా రాయాలి అని ఆలోచించారట. అయితే ఆయన కళానికి కొంచెం పదన ఎక్కువ కదా, కాబట్టి టకటక 90% ఆఫ్ ది సాంగ్ 24 గంటలు గడవక ముందరే రాసేశారట. మిగిలిన 10% పాట కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరం 7 నెలల సమయం పట్టిందట. ముందర ఆ పాట స్టామినాకి, ఎండ్యూరెన్స్కి సంబంధించింది అయితే ఈయనకి బోలెడంత బలము, ఓర్పు ఉండాల్సి వచ్చింది ఆ పాట రాయాలంటే. ఇండియన్ కల్చర్ డెపిక్ట్ అవ్వాలి, ఇండియన్ హెరిటేజ్ డెపిక్ట్ అవ్వాలి, యూనిటీ ఇన్ డైవర్సిటీ డెపిక్ట్ అవ్వాలి, అండ్ ఆల్సో ఇద్దరు హీరోలు తగ్గకూడదు, అండ్ ఆల్సో మంచిగా డాన్స్ కంపోజ్ చేయగలగాలి. ఇలా ఇంత టార్చర్ పెట్టేవారట రాజమౌళి గారు. ఎట్టకేలకు ఆ పాట కేవలం చంద్రబోస్ మాత్రమే రాయగలడు అనే స్థాయిలో పాట రాయడం, ఆ పాటకి యాక్సెప్టెన్స్ దొరకడం, అది కూడా ఏంటి 21 సార్లు లిరిక్స్ రాసి ఈ పాట బాగుందా, ఈ పాట బాగుందా అని చూపిస్తే అవన్నీ క్యాన్సిల్ చేసేసి 22nd టైం ఆయన సబ్మిట్ చేసిన లిరిక్స్ ఇట్టే ఓకే అని అన్నారట. బాబోయ్, 13 సార్లు, 21 సార్లు ఇవన్నీ ఎవరికి సాధ్యం అవుతాయి? కేవలం ఎంఎం కీరవాణి గారికి అండ్ చంద్రబోస్ గారికి తప్ప. కాబట్టి మొత్తానికి అంత పేషెన్స్తో రాసిన ఈ పాట, అంత హార్డ్ వర్క్, అంత డెడికేషన్తో రాసిన ఈ పాట ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో పాటు ఆస్కర్స్ కూడా అందుకొని మరొకసారి తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కలం కేవలం చంద్రబోస్దే అని చెప్పొచ్చు. RRR సినిమా ఒక తెలుగువాడి ప్రతిష్టని ఆస్కర్ స్టేజ్ మీద నిలబెట్టింది అంటే ఈ పాట పాడిన వాళ్ళల్లో డెఫినెట్లీ క్రెడిట్స్ అందుకోవాల్సిన మరో ఇద్దరు, ఇట్ ఇస్ కాలభైరవ అండ్ ఆల్సో రాహుల్ సిప్లిగంజ్. సరే, కాలభైరవ పాట పాడడమే కాకుండా సినిమాకి సంబంధించి ఎంత బ్రాండింగ్కి హెల్ప్ చేశాడో, ఎంత క్యాంపెయినింగ్ చేశాడో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కట్ చేస్తే రాహుల్ సిప్లిగంజ్ వివాదాల నుంచి విజయాల వరకు ఆయన పయనం సాగింది ఈ పాట సక్సెస్తో పాటు అని చెప్పచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్లో ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత, బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత, అందరికీ ఆయన గురించి ఇంకాస్త ఎక్కువ తెలిసిన తర్వాత కూడా ఓ పబ్లో గొడవ పడడం, ఆయన పొగరుగా మాట్లాడడం, యాటిట్యూడ్ దగ్గర నుంచి జైలుకి వెళ్ళడం, బెయిల్ తీసుకొని బయటికి రావడం, ఇష్యూని సెటిల్ చేయడం, ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే పాతాళం లోతు ఆయన యొక్క ఇమేజ్ పడిపోయింది అని చెప్పొచ్చు. కట్ చేస్తే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రతిభతో ఇవాళ ఆస్కర్ రేంజ్ దాకా ఆయన వెళ్ళాడు అని అంటే ఇట్ ఈస్ కేవలం ఆయన డెడికేషన్ అండ్ మ్యూజిక్ పట్ల రాహుల్ సిప్లిగంజ్కి ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ అనే చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే రాహుల్ సిప్లిగంజ్ అంటే బిగ్ బాస్ విన్నర్, అక్కడి నుంచి పబ్లో గొడవ చేసిన అతను దగ్గర నుంచి ఇవాళ ఆస్కర్ పాటను కూడా పాడింది రాహుల్ సిప్లిగంజే అని చెప్పడానికి ఏమాత్రం అతిశయక్తి లేదు. తెలుగువాడి ప్రతిష్టని ఆస్కర్ స్టేజ్ దాకా తీసుకెళ్లినటువంటి RRR సినిమాలో ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు 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 పాటకి ఖచ్చితంగా ఈ గుర్తింపు రావడానికి టీమ్ ఎఫర్ట్స్ అని మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇట్ ఇస్ అబౌట్ కాలభైరవ అండ్ రాహుల్ సిప్లిగంజ్. వీళ్ళిద్దరూ సింగర్స్ ఆఫ్ ద సాంగ్. కాలభైరవ రైట్ హ్యాండ్ గా నిలబడి రాజమౌళికి క్యాంపెయినింగ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడో స్పెసిఫిక్ గా నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయట్లేదు, బికాజ్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి. కట్ చేస్తే ఈ సినిమా క్యాంపెయినింగ్ సూపర్ డూపర్ హిట్ అనడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సాక్షాత్ ద గాడ్ ఆఫ్ సినిమా స్టీఫెన్ స్పిల్స్బర్గ్ సైతం ఈ సినిమా ఒక అద్భుతం, నాటు నాటు పాట నెక్స్ట్ లెవెల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అయితే ఎంతలాగా స్టీఫెన్ స్పిల్స్బర్గ్ కామెంట్స్ ఇవ్వకపోతే మొత్తం జ్యూరీ మెంబర్స్ 10,000 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మోటివేట్ అయ్యారు అనడానికి ఆశ్చర్యం ఉందా చెప్పండి. సో ఇది కాలభైరవ గురించి. అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మరో సూపర్ డూపర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.
వివాదాల నుండి విజయాల దాకా ఆయన పైన సాగిందనే చెప్పొచ్చు. బికాజ్ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్, దాని తర్వాత అతని పొగరి యాటిట్యూడ్తో అవ్వచ్చు, లేదా పబ్లో అయిన గొడవ వల్ల కావచ్చు, ఆ ఇష్యూని సెటిల్ చేసుకోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, బయటికి రావడం, ఇవన్నీ తన ఇమేజ్ని డ్యామేజ్ చేసాయని చెప్పొచ్చు. కానీ కేవలం రాహుల్ సిప్లిగంజ్ ప్రతిభతో ఇవాళ ఆస్కర్ అవార్డు అందుకునే స్థాయికి ఆ పాట ఆయన పాడగలిగారు అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ స్పెషల్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యూజిక్. ఈ సినిమా సూపర్ సక్సెస్ ఆస్కర్స్లో సాధించడానికి మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్ ఇట్ ఈస్ కార్తికేయ, రాజమౌళి కొడుకు అనే చెప్పొచ్చు. కార్తికేయ రాజమౌళి కొడుకే కాకుండా ఈ సినిమా ప్రమోషన్ అండ్ క్యాంపెయినింగ్లో రైట్ హ్యాండ్గా నిలిచారు. ఇది 200% కరెక్ట్. క్యాంపెయినింగ్ ఎంత ఘనంగా జరగకపోతే సాక్షాత్తు ది గాడ్ ఆఫ్ సినిమాగా పిలువబడే స్టీఫెన్ స్పిల్స్బర్గ్ సైతం ఆశ్చర్యానికి గురయ్యి ఈ సినిమా అద్భుతం అంటూ చెప్పడమే కాకుండా నాటు 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 పాటకి ప్రత్యేకమైన గుర్తింపు లభించడం న్యాయం అంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు. చెప్పండి, సాక్షాత్తు స్పిల్స్బర్గ్ చేసిన ఈ కామెంట్సే 10,000 మంది జ్యూరీ సభ్యులు యాట్ ఆస్కర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. కాబట్టి మార్కెటింగ్ జీనియస్ గా కార్తికేయ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అలాంగ్ విత్ రాజమౌళి అనే చెప్పొచ్చు. నాటు 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 సాంగ్ ఆస్కర్ అవార్డ్ ని అందుకోవడానికి మరో ముఖ్యమైనటువంటి అంశం, తెర మీద మనకు అంత అద్భుతంగా డాన్స్ చేసినటువంటి తారక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం తప్పకుండా చెప్పాలి. వీళ్లతో పాటు డాన్స్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి డాన్స్ డైరెక్టర్ ఈజ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. సాల్సా డాన్స్తో పాటు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ అల్టిమేట్ హిట్. దాని తర్వాత ఇంకా సోషల్ మీడియా అంతా ఆ సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయిన మరుక్షణం నుంచి నాటు 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 స్టెప్స్ డాన్స్ చేయని సెలబ్రిటీలు సైతం లేరు అని అంటే ఆ స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యాయో మనం చెప్పొచ్చు. ఈ స్టెప్స్ కోసం సాక్షాత్తు రామ్ చరణ్ తేజ్ అయితే 4 కేజీల బరువు తగ్గాడట. ఇక జూనియర్ ఎన్టీఆర్ కనిపెట్టిన ప్రతి మీడియాతో మొత్తుకునేది ఒకటే, ఒక కాలు చెయ్యి కూడా సింక్లో లేకపోతే తిరిగి మళ్ళీ కట్ నో అంటూ రాజమౌళి ఒప్పుకునేవాడు కాదట. మామూలుగా టార్చర్ ఉండేది కాదట. రాత్రి 11:30కు పడుకోబెట్టేవారట, తెల్లవారుజామున 5:30కి లేచి తిరిగి మళ్ళీ రిహార్సల్ ఒక 10 రోజులు డాన్స్ చేసిన తర్వాత, ఇంకా కొన్ని రోజులు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే డాన్స్ని ఓకే చేశారట. ఏది ఏమైనప్పటికీ కూడా అందరి హార్డ్ వర్క్ లేందే ఇవాళ తెలుగువాడి గౌరవం, తెలుగువాడి కీర్తి ఆస్కర్ మీద ప్రదర్శించబడేది కాదు అనడానికి అతిశయోక్తి లేదు. అందుకనే అంటారు కదా, కష్టే ఫలి అని. ఏదేమైనప్పటికీ కూడా సిటీ ఆఫ్ రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అంటారు. అలాగే ఒక తెలుగువాడికి ఆస్కర్ రావడం అనేది కూడా ఈక్వల్గా ఈజీగా అయితే అయిపోలేదు. ఇంతమంది కఠోర పరిశ్రమ వెనకాల ఇంతమంది హార్డ్ వర్క్, ఇంతమంది డెడికేషన్, ఇంతమంది హార్డ్ వర్క్ వల్ల మాత్రమే మన తెలుగువాడికి ఆస్కర్ లభించింది అని ఇవాళ మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. సో ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.